పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తోటి ఉన్నాము. రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా ముఖ్య నాయకులు అందరు ఇక్కడికి చేరుకున్నారు ప్రెస్ క్లబ్కి. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలనుకున్నాడు ఆనాడు వాళ్ళ బహిరంగ సభలో చెప్పిండు. కాంగ్రెస్ బహిరంగ సభలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనకు 18 నెలల కాంగ్రెస్ పాలనకు చర్చకు సిద్ధమన్నాడు. నిజంగానే చర్చ పెడతాడేమో అనేసి మేము వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు రాలేదు. అంటే వీళ్ళ మాటలన్నీ అబద్ధం, మాట మీద ఉండరని అర్థమైపోయింది. కాబట్టి మేము వచ్చింది, ముఖ్యమంత్రి గారు రాలేదు. వీళ్ళు సవాల్ చేసిండ్రు, వెన్ను తిరిగి వెన్ను చూపి ఢిల్లీకి పారిపోయిండ్రని ప్రజలకు చెప్పి మేము వెళ్తున్నాం. అంటే కేటీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి అంత లేదు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి, కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళ స్థాయి ఏంది? నేను అడుగుతున్నా. నిన్న మనం మీకు అధికారం రావడానికి ముందు కాంగ్రెస్ వాళ్ళ స్థాయి ఏంది అంటున్నా. మీరు మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా స్థాయి ఏంది అంటున్నాం. కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మీరే అన్నారు కదా, కేసీఆర్ అయినా సరే కేటీఆర్ అయినా సరే మేము చర్చకు సిద్ధం, 7 గంటే ఆడికి అన్నారు. మీరు ప్లేస్ చెప్పలేదు కాబట్టి మేము చెప్పినాం, వీడికి రమ్మని చెప్పినాం, రాలేదు. మీరు 72 గంటల ముందు చెప్పినాం. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు మాట్లాడుతున్నటువంటి గ్యారంటీల మీద, మీరు మాట్లాడుతున్నటువంటి రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు, ఇవన్నీ అబద్ధం కదా. నిజమని ప్రూఫ్ చేస్తే మీరు రావాలి కదా. ఇవన్నీ అబద్ధం అని తేలిపోయింది. ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటే హామీల మీద మాట మీద ఉండరు, వాగ్దానాల మీద మాట మీద ఉండరు, చేసినటువంటి సవాళ్ళ మీద కూడా మాట మీద ఉండరని అర్థమైపోయింది ప్రజలకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా సెన్సేషనల్ కోసం, ఇలా మా పార్టీ వాళ్ళ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం, వార్తల కోసం, వార్తలలో ఉండడానికి కోసం, ఇలా ఇష్యూలను డైవర్ట్ చేయడం కోసం, స్కీములు డైవర్ట్ చేయడం కోసం మాత్రమే పనిచేస్తుందని ప్రజలకు అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులతోటి ఫ్రెండ్లీగా ఉండేది. ముఖ్యంగా జగన్ తోటి, రోజా పెట్టిన చేపల పులుసు కూడా కేసీఆర్ తిన్నాడని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఇలా చంద్రబాబు నాయుడు కూడా వచ్చిండ్రు ప్రగతి భవన్కు. మీరు కూడా రొయ్యల పులుసు తిన్నారు, మీరు కూడా చేపల పులుసు తిన్నారు. ఎవడు చూసిండు? మీరు అమరావతికి పోయి బజ్జీలు తిన్నారట, మిర్చీలు తిన్నారట. మరి వాటి సంగతి ఏంది? మనుషులం కదా, ఫస్ట్ మానవత్వం ఉంటుంది కదా ఏ ప్రాంత పోడైనా. మేము ఒకటే మా నినాదం మొదటి నుంచి కూడా ఏంది, పొట్ట కూటి కోసం వచ్చినోడితో కాదు, పొట్ట కొట్టడానికి వచ్చినోడితో మా పంచాయతీ అన్నాం. డెఫినెట్గా అదేవిధంగా కొట్లాండి. తెలంగాణ వచ్చిన తర్వాత డెఫినెట్గా అందరినీ కలుపుకొని పోవాలనుకున్నాం కాబట్టి అందరినీ కలుపుకునేటువంటి ప్రయత్నం చేసినాం. బనకచెర్లలో ప్రాజెక్టు కట్టద్దు అని చెప్పినాం, మేము వ్యతిరేకించినాం కాబట్టి జగన్తో కూడా కట్ అయిపోయినాం. ఇలా మీరు చంద్రబాబు నాయుడు ఇంటికి పిలుచుకొని మీరు రొయ్యల పులుసు పెట్టినరో, మీరు చేపల పులుసు పెట్టినరో, అమరావతి లడ్డులు పెట్టినరో ఎవరికెరక? మీరు కూడా తిన్నారు కదా. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి పోయి బజ్జీలు తిన్నాడట కదా. మరి వాటి సంగతి ఏంది? ఇవన్నీ చిల్లర మాటలు. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏంటి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి పనిచేయాలి తప్ప మీరు ఆంధ్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళ కోసం మేము పనిచేస్తామంటే తెలంగాణ ప్రజలు కర్రగాతి వార్త పెడతారు. ఇక చివరి ప్రశ్న, రీసెంట్గా చూసుకుంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు వాళ్ళ యువ నాయకులకు పిలుపునిచ్చిండు టీ న్యూస్ మీద, అలాగే తెలంగాణ భవన్ మీద దాడి చేయండి అని. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దాడి చేయండి అన్నటోళ్ళ మీద కేసులు పెట్టాలి. మీరు బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేయండి అని అంటే తెలంగాణ సమాజం మీద దాడి చేసినట్టు లెక్క. కేసీఆర్ గారి పైన మీరు మాట్లాడిపిస్తున్నారు మిగిలిన ఛానళ్ళతోని అని అంటే, మీడియాతోని, ఎల్లో మీడియాతోని మీరు తెలంగాణ సమాజాన్ని ఖతం చేస్తారన్నట్టు లెక్క. మీరు తెలంగాణ బిడ్డలై ఉండి ఆంధ్ర వాళ్ళతో చేతులు కలిపి తెలంగాణ భావజాలాన్నే మీరు చంపేసేటువంటి కుట్ర కాంగ్రెస్ బీజేపీ చేస్తుంది. ఇవన్నిటిని కూడా గమనించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా తెలంగాణ యువతది. ఇక్కడ తెలంగాణ ప్రతి పౌరుడికి ఉంది. ఇలా అధికార ముసుగులో ఇలా తెలంగాణ నీళ్లను, నిధులను దోసుకుపోయేటువంటి కుట్ర చేస్తూ ఉంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళు సన్యాసుల్లాగా, దద్దమ్మల్లాగా నోర్లు మూసుకొని, పదవుల కోసం నోర్లు మూసుకొని అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు. ఇలా మా మీద దాడులు చేయమంటున్నారంటే మేము లేకపోతే తెలంగాణ లేదా బాబు, మేము లేకపోతే ఈ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రం లేకపోతే మీకు కుర్చీలు లేవు, మీకు పదవులు లేవు. తెలంగాణ తెచ్చిన వాళ్ళ మీద మీరు దాడులు చేయమన్నారంటే మీరు ఆంధ్ర వాళ్ళకు అమ్ముడు పోయినరు. డెఫినెట్గా ఆంధ్ర నాయకులకు అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు. అందుకే మా మీద దాడులు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు మీ తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలు అయితే, మీకు తెలంగాణ రక్తం మీలో, మీ పౌరుషం తెలంగాణ రక్తం మీలో ప్రవహిస్తే, పౌరుషం ఉంటే
తెలంగాణ మీద, తెలంగాణ భావజాలం మీద ఎవడైతే తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారో వాళ్ళ మీద చేయాలి కదా. ఎవరైతే తెలంగాణ మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారో, విష ప్రచారం చేసే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళని కదా మీరు ఎదిరించాల్సింది. అంటే కాంగ్రెస్ బీజేపీ ఎంత గట్టి పెవికల్ బంధం ఉందో అర్థమైంది. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ సమాజాన్ని నిండా ముంచడం, పుట్టి ముంచడం ఖాయం. తెలంగాణ యువత, తెలంగాణ సమాజం మేల్కోవాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా మీ మీడియా ద్వారా.